ఈరోజు మనం పండుమిర్చి టమాటా పచ్చడి చేసుకుందాం. అది ఎలాగంటే ఇప్పుడు మనం రోట్లోనే చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే రోటి పచ్చడి అన్నమాట. ఇప్పుడు కొత్తగా మిక్సీలు అవి వచ్చినాయి, కానీ రోటి పచ్చడి చాలా రుచిగా అన్నం కలుపుకుని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అది పొండుమిరగాయలు టమాటాతో చేసి దాన్ని తాలింపు పెట్టుకుని తింటే వేడివేడని ఎన్ని కూరలు ఉన్నా కానీ ఈ పచ్చడితో తింటే ఈ పచ్చడే ఏమని మా అమ్మాయిళ్ళే అడిగారనమాట. వాళ్ళ కోసం ఈరోజు చేశానమాట నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. కూరలు రోజుకి ఎన్నో కూరలు ఉన్నా కానీ పచ్చడితో తింటే ఆ టేస్టే వేరనమాట. ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట మనం. ఇక పాతకాలంలో చక్కగా అందరూ కలిసి భోంచేస్తే అంటారు బాగుండేది. ఆ రోజులు కూడా ఇవాళ తగ్గిపోతున్నాయి అన్నమాట. మనం అలా కాకుండా అందరూ కలిసిమెలిసి తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అన్నమాట. మనమందరం కూడా అలాగే ఉండాలి. కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఐకమత్యంగా ఉంటే తింటే ఇంకా రకరకాల